మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీ నేతల వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బందరుకి దండపాళ్యం బ్యాచ్ వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు దోపిడీ బ్యాచ్ వచ్చి నీతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందరు పోర్టు పనుల్ని వేగవంతం చేశామన్నారు కొల్లు రవీంద్ర. ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నేను సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందండి దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాలే. అట్లాగే కోడిగుడ్డు ఉప్పుడే పెట్టింది గుడ్డు పోతగాలి కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసినాడు ఎవరు. ఇక అందరూ ఒకరు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు వాళ్ళు కొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తా ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కబుర్లు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది. నాకు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది.